హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ క్యూటీ పై సుమ్మి. ఇదైతే ఏడుపల్ జాతరకి అయితే వెళ్ళినాం మేము. శివరాత్రికి జాతర అవుతుంది కదా ఏడుపల్ వనదుర్గమ్మ టెంపుల్ దగ్గర మెదక్. అయితే మేము శివరాత్రి నెక్స్ట్ డే వెళ్ళినాము. ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, టైం లేకుండే.
సిరా మీద నా మనసు దాని పొట్ల సిరా మీద నా మనసు పొట్ల సిరా మీద నా ఇంకా మేము నైట్ 11 అయింది, ఇంటికాడ నుంచి 10:30 అయింది. ఇంకా ఇక్కడ రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. ఇంకా బస్లో చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ మస్కిటోస్ అయితే చాలా ఉంది, జాతర టైం కదా చాలా ఉంటాయి. పొద్దున్న లేవగానే ఆ బిందెల దగ్గర అయితే గొడవడుతున్నారు. విలేజ్లో అట్లనే ఉంటాయి కదా కొంచెం. ఇంకా అందరం లేచి ఫ్రెష్ అప్ అవుతున్నాము. గుడ్ మార్నింగ్. మా అక్కకి దోమలు కొట్టింది వచ్చింది మా అక్కకి. గోండి దుడద పెడుతుంది దోమలు మస్తు గరిచినాయి. కాఫీ ఏడ గరిచినాయో ఏమో. కాశీ కాశీ హాయ్ గుడ్ మార్నింగ్ కాములు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ బ్రష్ చేసుకున్నావా? బాగున్నా గుడ్ మార్నింగ్ రామ్ రామ్ జై సేవాలాల్. ఫైనల్గా ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రెడీ నార్మల్ లుక్, దిస్ ఇస్ జాతర లుక్ అండ్ సమ్మర్ లుక్. మా టొట్టి గ్యాంగ్. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి టెంపుల్ జాతర టైంలో ఎలా ఉంటుందో. ఇంత చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే, ఎందుకంటే జాతర టైం కదా. శివరాత్రి టైంలోనే ఇక జాతర అవుతుంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. డెకరేషన్స్ అయితే మంచిగా చేశారు. ఇప్పుడు మేమైతే విఐపి దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ విఐపి దర్శనంకే వెళ్తాము. దర్శనం చేసుకుని వచ్చేసరికి మా అన్న అయితే పూజకి మొత్తం తయారు చేసి పెట్టారు. గోట్ కట్ చేపించేసారు మా అన్న. ఇంకా మేమైతే చాలా అలసిపోయాం. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా ఎండ ఉంది. సమ్మర్ కదా స్టార్ట్ అయింది కదా. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. వచ్చి పులిహోర తిన్నాము, నాష్టా చేసుకున్నాము. టెంపుల్ దగ్గర నుంచి తెచ్చుకున్న పులిహోర తిన్నాము. ఇంకా మా అక్క వాళ్ళు అయితే చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నారు. నాటుకోడి యాట కోసం మేము ఇంకా కోడి, ఇంకా మా అక్కేమో నాటుకోడి క్లీన్ చేస్తుంది. నాకు చూసి నాకే వీడియో తీస్తావా, అక్కడ పోయి తీయని అంటుంది. మా పిన్ని ఏమో ఫేస్ హైడ్ చేసుకుంటుంది. ఇంకా మా అన్న ఏమో పికి బోటి, మా ఎస్టీస్లో ఫేమస్ ఫుడ్ అంటే జొన్నె రొట్టె, పికి బోటి, ఇంకా మటన్ కూడా మా అన్న ప్రిపేర్ చేస్తున్నారు. కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుండే. నేనైతే మటన్ తినను, కానీ మా అన్న ఎక్కడ వెళ్ళినా ఏ ఫంక్షన్ ఉన్నా మా అన్ననే వంట చేస్తారు. చాలా మంచిగా చేస్తారు. టేస్ట్ అయితే సూపర్ ఉండే. ఇంకా తినేసిన తర్వాత కొంతసేపు మేము రెస్ట్ తీసుకుని ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాము.
ఇంకా మేము తినేసిన తర్వాత అయితే జాతరలో అయితే టాయ్స్ అనేది చాలా ఉంటాయి. ఇంకా మేము కూడా చిన్నప్పుడు కిచెన్ సామాన్లు బార్బీ సెట్స్ అవి తీసుకుంటుండే. చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి ఇవన్నీ చూస్తుంటే. మా అక్క కూతురేమో అక్కడ టాయ్స్ ఉన్నాయమ్మా, పోదాం పదమమ్మ, నాకు కొనిపి అని అన్నది. ఇంకా అక్కడికి వెళ్తే ఆమె చూసి వచ్చింది ఆల్రెడీ. ఇంకా మాకు తీసుకుని వెళ్ళింది, ఇంకా కొనుక్కుంది ఆమెకి ఇష్టమైనది. కెమెరామ్యాన్ ఫోకస్ ఆన్ మటన్. ఇంకా మా అక్క సడన్గా మటన్ తింటుండే, నేను కెమెరా ఆన్ చేశాను. ఇంకా మేము తినేసిన తర్వాత జాతరలో ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, ఇంకా మేము అక్కడ వెళ్ళినాము. మా అక్క పిల్లలు చిన్నపిల్లలు ఆడతారు కదా అని మేము అక్కడ వెళ్ళినాము. అయితే నేను మా పిన్నికి చెప్తున్నా, పిన్ని నేనైతే ఏ గేమ్ ఆడను, ఖాళీ వీడియో తీస్తాను అంతే అని అన్న. పిన్ని ఏమో ఫస్ట్ టైం ఇప్పుడు జైంట్ వీల్ అవన్నీ ఎక్కుతుంది, ఆడుతుంది. అయితే మా పిన్ని రియాక్షన్స్ వీడియోస్ అనేది తీసాను. హాఫ్ తీసేసరికి ఇంకా ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్లో, అందుకే నేను తీయలేకపోయిన వీడియో. వాళ్ళ ఫస్ట్ టైం ఎలా ఉంది వాళ్ళ యాక్షన్ తీసే వీడియో సగ్గం ఒక 2 వీడియోస్ తీయగానే ఛార్జింగ్ అయిపోయింది ఫోను. మా అక్క జైంట్ వీల్ ఎక్కిందని మా అక్క పాపతోనైతే మేము ఆడిపిస్తున్నాము. మా బావ నేను, ఆమె ఏడుస్తుంది మా అక్క కోసము. ఇంకా మా అక్కలు అయితే జెంట్ వీల్ ఎక్కినారు. ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి. వీడియో తీసుకుంటే నాకే చక్కర వస్తుంది. ఇంకా మాదైతే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి క్యూటీ పై సుమ్మి. బాయ్ గాయ్స్.